ఓం శ్రీ గురుభ్యో నమ. మంత్ర సాధన ఛానల్కి స్వాగతం. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. నేను ఈ వీడియోలో మీకు పితృదోషం గురించి చెప్పబోతున్నాను. పితృదోషాన్ని ఏ విధంగా తొలగించుకోవాలి కూడా చెప్పబోతున్నాను. అయితే సాధారణంగా జ్యోతిష శాస్త్రరీత్యా మనం చూసుకున్నట్లయితే 2 రకాల పద్ధతులు ఉంటాయన్నమాట. ఒకటోది వచ్చేసి సూర్యమాన పద్ధతి. ఇది పౌరోహితులు, అర్చకులు ఇటువంటి వారందరూ కూడా ఉపయోగించేటువంటిది సూర్యమాన పద్ధతి. అలాగే చాంద్రమాన పద్ధతి అనేటువంటిది ఉంటుంది. ఇది తాంత్రికులు, కేవలం మాంత్రికులు, సిద్ధ గురువులు, చాలా సిద్ధి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఉపయోగించేది చాంద్రమాన పద్ధతి అన్నమాట. అయితే సూర్యమాన పద్ధతిలో మనకు అన్ని వివరాలు సంపూర్ణంగా తెలియవన్నమాట. కేవలం కొంచెం మాత్రమే తెలుస్తుందన్నమాట, కానీ సంపూర్ణత ఉండదన్నమాట. కాబట్టి చాంద్రమాన పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది తాంత్రిక విధానం అన్నమాట. ప్రస్తుతం నేను మీకు చెప్పబోయేది చాంద్రమాన సిద్ధాంతాన్ని అనుసరించి చెప్పబోతున్నాను. ఇందులో చాలా విషయాలు ఉంటాయన్నమాట. ముందుగా పితృదోషం యొక్క సమస్యలు ఏ విధంగా ఉంటాయో మీకు చెప్తున్నాను. షార్ట్కట్లో చెప్తాను, అందరికీ చాలా సులభంగా అర్థమయ్యే విధంగా చెప్తాను, వినండి. పుత్ర సంతానం అనేది కలగదన్నమాట. అంటే కొడుకు అనేటువంటి వాడు పుట్టడన్నమాట. అంటే వంశంలో ఆడపిల్లలు జన్మిస్తూ ఉంటారన్నమాట. ఇది పితృదోషానికి కారణము. అలాగే సంతానం అనేది అసలు లేకుండా ఉంటుందన్నమాట. ఎవరు ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ పుట్టరన్నమాట. తరచూ కూడా ఏంటంటే పితృదోషం ఉన్నటువంటి వారికి అబార్షన్స్ అవుతాయన్నమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే పుత్ర సంతానం కలగకుండా స్త్రీ సంతానం కలుగుతుందని చెప్పాను కదా. ఆ స్త్రీ సంతానము ఎవరికైతే కలుగుతుందో, 2 బిడ్డలు కానీ 3 ఆడవాళ్ళు కానీ కలుగుతూ ఉంటారన్నమాట. వారికి ఆస్తి వివాదంలో చాలా విపరీతమైనటువంటి గొడవలు వస్తూ ఉంటాయన్నమాట. ఒకవేళ పుత్రుడు కనుక పుట్టి ఉంటే మాత్రం ఆ పుత్రుడు ఏం చేస్తాడంటే, అతనికి ఏ విద్య అయితే అతను చదువుకుంటే మాత్రం ఆ చదువును అర్ధాంతరంగా మధ్యలో వదిలేస్తాడన్నమాట. ఇంకా మనం చూస్తే సంతానం అనేటువంటిది, అంటే కొడుకు కానీ కూతురు కానీ వివాహానికి అంగీకరించరు. ఎన్నిసార్లు పెళ్లి చేసుకో అని చెప్పినా కూడా వాళ్ళు ఇష్టపడరు అన్నమాట. అలాగే ఏంటంటే వారు సంతానము ఎప్పుడైతే వివాహం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటారో, వాళ్ళ మనసులో ఉంటుందో, అప్పుడు వారికి సరి అయిన వరుడు కానీ కన్య కానీ దొరకదన్నమాట. అంటే పూర్తిగా ఏంటంటే వారు వివాహం చేసుకోవాలంటే వరుడు కానీ కన్య కానీ దొరకదు. బేసిక్గా ఏంటంటే వాళ్ళకి ఆ కోరిక అనేటువంటిది, పెళ్లి మీద అనేటువంటిది, ఇష్టం అనేటువంటిది చచ్చిపోతుందన్నమాట. ఇంకా కొన్ని కేసెస్లో నేను చూశాను, పెళ్ళి అవ్వడానికి వచ్చి కూడా సడన్గా పెళ్ళి ఆగిపోవడము, లేదా కన్య వివాహం చేసుకోవడానికి ఇష్టపడకపోవడము, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా పితృదోషం వల్ల సంతానము పుట్టినటువంటి కొడుకు కేవలం 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ ఆ సమయంకి వచ్చిన తర్వాత అతను తాగడానికి ఎక్కువగా బానిస అవ్వడం అన్నమాట. తాగడము, అలాగే డ్రగ్స్కి బానిస అవ్వడము, ఇటువంటివి చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా ఏంటంటే తాగుబోతు, అంటే ఒక తాగుబోతులాగా మారిపోతుంటాడు అన్నమాట. అలాగే ఇంకా మనం చూసినట్లయితే తండ్రికి కొడుక్కి మధ్య వివాదాలు జరుగుతూ ఉంటాయి. అంటే తాగుబోతు వల్ల ఏంటంటే అతనికి ఆ సమాజంలో ఏంటంటే సమస్యల వల్ల ఏంటంటే కొడుక్కి తండ్రికి అలా గొడవలు అవుతాయి అన్నమాట. సాధారణంగా అయితే తండ్రి కొడుక్కి గొడవలు కావు. ఇలా తాగడం వల్ల ఏంటంటే కొడుకు ఇబ్బంది పడడం వల్ల ఆ విధంగా గొడవలు అవుతాయి అన్నమాట. ఇంకా వివాహం జరిగిన తర్వాత పుత్రునికి ఒకవేళ కోడలికి కానీ జన్మనివ్వకుండా, అంటే తను ప్రెగ్నెంట్గా ఉండి ఆ అమ్మాయి కనుక డెలివరీ కాకుండా చనిపోయే అవకాశం ఉంటుంది, లేదా బిడ్డ పుట్టిన తర్వాత సడన్గా మరణించడము, ఇలా జరుగుతుందన్నమాట. ఇంకా ఏంటంటే ఒకవేళ పిల్లలు పుట్టినట్లయితే మాత్రం శారీరకంగా బలంగా లేని పిల్లలు పుట్టడము, జెనెటికల్లీ ఏంటంటే ప్రాబ్లమ్స్తో పుట్టడము, ఇది సర్పదోషాల వల్ల కూడా జరుగుతుంది. కాలసర్పదోషం వల్ల కూడా పిల్లలు పుట్టేటువంటి వారు బలంగా ఉన్నారు, అలాగే వాళ్ళ శారీరకంగా బలం అనేటువంటి ఉండవు, జెనెటికల్లీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు నేను మీకు ఒక 2-3 విషయాలు చాలా ఈజీగా మనకి ఇంట్లో అర్థమయ్యేలాగా మీకు చెప్పబోతున్నాను, పితృదోషం ఉందా లేదా తెలియడానికి. ఇంట్లో సాధారణంగా ఎప్పుడు కూడా పాలు కనుక వేడి చేసినట్లయితే ఊరికే పొంగిపోవడము. అందరూ అనుకుంటారు పాలు అలా పొంగినట్లయితే లక్ష్మి కదా, మా ఇంట్లో ధనం ఉంటుంది, డబ్బు వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. తప్పది. ప్రతిసారి పొంగకూడదు. ఏదో ఒక 2-3 నెలలకు ఒకసారి మాత్రం పొంగితే పర్వాలేదు. కానీ ప్రతిరోజు కనుక అలా పొంగినట్లయితే, వారానికి ఒక 2-3 రోజులు పొంగినట్లయితే అది పితృదోషం వల్ల మాత్రమే ఆ పాలు పొంగి వెళ్ళిపోతాయి అన్నమాట. కింద పడి అలా పారుతూ వెళ్తాయి. ఇది పితృదోషం అన్నమాట. ఇంకొకటి, ఇది పితృదోషము. అలాగే ఇంకొక మార్గం చెప్తాను. ఇదేంటంటే పెళ్ళయిన తర్వాత కనుక పుత్రునికి పెళ్ళవుతుంది, అతని అంటే కోడలు మాత్రము ఇంటికి మాత్రం రాదు, గొడవ పడుతుంది, అలా వెళ్ళిపోతుందన్నమాట. అంటే ఇంకా ఆ అమ్మాయికి ఎటువంటి పిల్లలు కూడా ఉండరన్నమాట. ఈ విధంగా ఉన్నా కూడా అది పితృదోషమే. అలాగే ఇంట్లో ఎక్కడైనా వాటర్ సింకులు కానీ పైన మనకు చూసుకున్నట్లయితే ఇంటి పైన కనుక ట్యాంకులు ఉండడము, ఎక్కడైనా వాటర్ లీకేజ్ అవ్వడము,
ఇట్లాంటివి కనుక జరిగినట్లయితే అది కూడా ఒక రకంగా పితృదోషానికి కొంత సిమ్టమ్గా చూసుకోవచ్చు. అంటే మనం చేయించినా కూడా అది తరచూ అలాగే సెట్ కాకుండా అలా అవుతూ ఉన్నట్లయితే అది ఒక పితృదోషంగా చెప్పవచ్చు అన్నమాట. ఈ పితృదోషం వలన ఎక్కువగా మనకు చేతబడి, అలాగే ఎవరైనా ప్రయోగాలు చేసినట్లయితే ఈజీగా మన మీద పడడము, ఎవరైనా మాంత్రికులు కానీ తాంత్రికులు కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టడము, వారు తరచూ మన మీద ప్రయోగాలు చేయడము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ ప్రయోగాలు కూడా చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయన్నమాట. పితృదోషం వల్ల ఏంటంటే వంశం అనేటువంటిది ఇంకా వృద్ధి కాకుండా నాశనం అనేది కావడానికి వాళ్ళు చూస్తున్నట్టు అన్నమాట. కాబట్టి ఇలా ఉంటుంది. అలాగే ఈ చేతబడి వల్ల కూడా ఏమవుతుందనంటే ఆర్థిక నష్టము, వ్యాపార నష్టము, మాకు వ్యాపారం సాగట్లేదు అని చెప్పేసి చాలామంది ఇలా మాట్లాడుతూ ఉంటారన్నమాట. కాబట్టి అదేంటంటే పితృదోషము. ఇంకా మీకు ఇప్పుడు పితృదోషం అనేది జన్మజాతకంలో చాంద్రమాన పద్ధతి ప్రకారం ఏ విధంగా వస్తుంది మీకు చెప్తాను. పితృదోషం అనేటువంటిది జన్మజాతకం అంటే కుండలి, లగ్న కుండలిలో మనం కనుక చూసుకున్నట్లయితే 9వ స్థానం అనేటువంటిది సాధారణంగా మనకు లగ్నం నుంచి 9వ స్థానం ఏదైతే ఉంటుందో ఆ 9వ స్థానం అనేటువంటిది అక్కడ రవి గ్రహం ఉన్నా లేదా శని గ్రహం ఉన్నా లేకపోతే అవి శని స్థానాలైనా సరే, అంటే మనకు లగ్నం నుంచి 9వ స్థానంలో రవి గ్రహం ఉన్నా లేదా శని గ్రహం ఉన్నా ఏమవుతుంది అంటే ఇది పితృదోషంగా పరిగణించాలి. అలాగే ఆ స్థానము లగ్నం నుంచి 9వ స్థానము మకరము, కుంభము అయినా పర్వాలేదు, సింహస్థానము అయినా పర్వాలేదు, ఇది కూడా పితృదోషానికి మనకు 100% 100% పితృదోషంగా మనం పరిగణించాలి. అక్కడ ఉచ్చనీచాలను మాత్రం చూసుకోరాదు. ఎందుకంటే ఉచ్చనీచాలను చూసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే పితృదోషం అనేటువంటిది వర్తించదు అంటారు. కానీ తప్పకుండా అక్కడ ఉన్నటువంటి గ్రహం తప్పకుండా తన స్థానం యొక్క ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. కాబట్టి ఉచ్చనీచాలను చూసుకోవాల్సిన అవసరం లేదు, డిగ్రీలను కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇది సాధారణంగా ఇది మనకు సూర్యమాన పద్ధతిలో కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మీకు చాంద్రమాన పద్ధతిలో ఏ విధంగా ఉంటుందో మీకు చెప్తాను. సాధారణంగా సింహరాశి, రవి రాశిలో కనుక రవికి సంబంధించిన స్థానాలు ఏవైతే ఉంటాయో అందులో కనుక శనిగ్రహం కనుక ఉన్నట్లయితే అది కూడా తప్పనిసరిగా మనకు ఏ స్థానమైనా పర్వాలేదు, లగ్నంలో ద్వాదశ రాశుల్లో ఏ స్థానంలో అయినా సరే సింహ లగ్నము అంటే సింహరాశి ఏదైతే స్థానం ఉంటుందో ద్వాదశ రాశుల్లో ఆ స్థానంలో కనుక మనకు రవిగ్రహం ఉన్నా, ఆ స్థానంలో అదే గ్రహం ఉన్నా లేదా శనిగ్రహం ఉన్నా సరే అది పితృదోషంగా మనం చెప్పడానికి ఉంటుందన్నమాట. అలాగే ఒకవేళ గనక రవిగ్రహం ఉన్నటువంటి స్థానము లగ్నకుండలిలో ద్వాదశ రాశుల్లో లగ్నకుండలిలో శనిగ్రహం ఉన్నటువంటి స్థానానికి 7వ స్థానంలో కనుక లెక్క పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే 7వ స్థానంలో కనుక మనకు శనిగ్రహానికి సూర్యగ్రహానికి 7వ స్థానంలో ఒకరి దృష్టి ఒకరి పైన కనుక పడినట్లయితే అది కూడా పితృదోషంగా పరిగణించాలి. అలాగే మకర కుంభ రాశుల్లో కనుక శని ఉన్నట్లయితే కూడా ఇది తప్పనిసరిగా అంటే మకర కుంభ రాశిలో శని ఉన్నా లేదా అది స్వస్థానాలు అని చెప్పేసి అనుకుంటారు, కానీ స్వస్థానంలో ఉన్నను సరే పితృదోషాన్ని సంపూర్ణంగా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ మకర కుంభ రాశుల్లో కనుక రవిగ్రహం ఉన్నను సరే ఇది తప్పనిసరిగా పితృదోషంగా పరిగణించాలి. ఇంకా లగ్న కుండలిలో కనుక చూసుకున్నట్లయితే రవిగ్రహము శనిగ్రహము కలిసి ఉన్నా కూడా ఏ స్థానంలో అయినా సరే స్థానంతో సంబంధం లేకుండా రవి శని గ్రహాలు కనుక ఎక్కడైనా కలిసి ఉంటే అది పితృదోషంగా పరిగణించాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే బుధ గురు గ్రహాల వల్ల కూడా మనకు పితృదోషం అనేటువంటిది వస్తుందన్నమాట. అది ఏ విధంగా అంటే ఎక్కడైనా గురు బుధ గ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే అది పితృదోషంగా పరిగణించాలి. 9వ స్థానంలో కనుక గురుగ్రహం ఉన్నను సరే అలాగే బుధగ్రహం ఉన్నను సరే దాన్ని మనం ఏం చెప్తామంటే తప్పనిసరిగా పితృదోషంగా పరిగణించాలి. అలాగే మకర రాశిలో కానీ కుంభరాశిలో కానీ అలాగే సింహరాశిలో కానీ మనకు కనుక బుధగ్రహం కానీ గురుగ్రహం కానీ ఆ స్థానంలో ఉంటే ఇది తాత్కాలికమైనటువంటిది అన్నమాట. అంటే ఒక్కసారి పరిహారం చేసుకుంటే మనకు తొలగిపోయేటువంటి పితృదోషం అనమాట. అంటే అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న సమయంలో పితృదోషము గురుగ్రహంతో కానీ బుధగ్రహంతో కానీ తెలుస్తుందన్నమాట. అలాగే మనం అప్పుడు తెలిసినప్పుడు మనం దానికి త్వరగా కనుక దానికి శాంతి కనుక చేసుకున్నట్లయితే మనకి ఈజీగా నివారణ అవుతుంది. అలాగే ఇంకా కొన్ని పైశాచిక యోగాలు కూడా ఉన్నాయి, అది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే ఈ పైశాచిక గ్రహాలతో ఏమవుతుందంటే ఆ యోగాలతో ఏమవుతుందనంటే ఒక మనిషి పైశాచికంగా ప్రవర్తిస్తాడనమాట. దీని గురించి నేను ఒక వేరే వీడియో చేస్తాను, ఈ వీడియోలో కాకుండా వేరే వీడియోలో చెప్తాను. ఇప్పుడు నివారణ మార్గాలు చెప్తాను. సాధారణంగా పితృదోషం పోవాలంటే తల్లిదండ్రులు బతుకున్నట్లయితే మనం ఏదైనా పని అనుకొని వెళ్ళినట్లయితే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకున్నట్లయితే కొంతమేర మాత్రమే ప్రభావం అనేది వస్తుంది, కానీ సంపూర్ణంగా మనకు పితృదోషం పరిహారం కాదన్నమాట, తాత్కాలికము. ఇంకా అది మొదటిదన్నమాట పరిహారం. ఇంకా రెండో మార్గం ఏంటంటే శరీరంలో ఏదైనా అవయవము అంటే కాళ్ళు కానీ విరగడం కానీ చేతులు కానీ విరగడం కానీ గుడ్డి వాళ్ళు కావడం కానీ
శారీరకంగా ఏదైనా సమస్యలతో ఉన్నటువంటి వారు, ఎక్కడైనా భిక్షాటన చేసేటువంటి వారు కానీ, ఏదైనా చాలా వాళ్ళకు పేద కుటుంబం అయి ఉండి అలాగే వాళ్ళు బాధపడుతూ ఉన్నట్లయితే, డబ్బు లేక వైద్యం చేయించుకోలేక బాధపడితే అటువంటి వారికి కనుక డబ్బు ఇచ్చినట్లయితే, అలాగే వాళ్ళకి వైద్యం చేయించినట్లయితే తప్పకుండా మనం పితృదోషం నుంచి విముక్తి అనేటువంటి తొందరగా పడవచ్చు అన్నమాట. ఇలా ఒక్కరికి చేస్తే సరిపోతుందా అంటే ఒక్కరికి చేస్తే మాత్రం సరిపోదు. ఒక నలుగురు ఐదుగురికైనా సరే చేయించాల్సి వస్తుంది. ఇదొక మార్గము. ఇంకా మూడో మార్గం వచ్చేసి, పేదింటి అమ్మాయికి కనుక మనం కనుక వివాహం చేసినట్లయితే, అంటే పేదవారు అని అంటే మన స్నేహితుల్లో ఎవరో ఒకరి ఆ పుత్రికకు మనము చేయడము ఇట్లాంటిది కాదనమాట. అంటే ఎవరైనా సరే, ఎవరైనా తాగుబోతులుగా అలా అయ్యి ఉండి వారి యొక్క పుత్రికకు వివాహం వారు చేయలేకుండా ఉంటే, ఎవరైనా సరే అటువంటి వాళ్ళకి ఏంటంటే అంటే వాళ్ళకి ఏమైనా భూమి కానీ ఆస్తులు కానీ ఎటువంటివి కానీ వారికి కనుక లేకున్నట్లయితే, అటువంటి వారికి కనుక మనం కనుక డబ్బులు ఇచ్చి కనుక ఆ అమ్మాయి వివాహానికి ఎంతో కొంత డబ్బు అన్నమాట అలా ఇచ్చి కనుక చేయించినట్లయితే, ఒకరిద్దరికి అలా డబ్బు కనుక ఎంతో కొంత డబ్బు కనుక మనం కనుక సహాయం చేస్తే పితృదోషం అనేది సంపూర్ణంగా మనకు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మేము చేయలేము అనుకున్నప్పుడు ప్రతిరోజు కూడా శనివారం నుంచి మొదలు పెట్టుకొని ప్రతిరోజు కూడా 21 రోజులు రావి చెట్టు మొదట నల్ల నువ్వులను పోసి, అంటే కొంత నల్ల నువ్వులను అక్కడ వేయాలన్నమాట, వేసి రావి చెట్టుకు నీరు పోసి సాయంత్రం పూట ప్రతిరోజు కూడా సాయంత్రం పూట దీపాన్ని వెలిగించాలి దక్షిణ దిక్కుగా. అలా పెట్టినట్లయితే కూడా మనకు సంపూర్ణంగా పితృదోషం అనేటువంటిది శాంతి అనేటువంటిది అవుతుంది. బ్రహ్మచర్యం పాటించాల్సిందే తప్పనిసరిగా. అలాగే మీకు ఇంకొక మార్గాన్ని కూడా చెప్తాను. ఏదైనా మనము ఇంట్లో కనుక పక్షులకు కనుక మనము కొన్ని బియ్యపు గింజలు కానీ అలాగే దానా ఏదైనా సరే పక్షులకు మన ఇంటి బయట కనుక కొన్ని గోడలపైన కనుక అలా కొన్ని గింజలు కనుక పక్షులకు కనుక వేసినట్లయితే, అలాగే కాకులకు కనుక ఆహారాన్ని పెట్టినట్లయితే మనకు పితృదోషం యొక్క దానికి సంపూర్ణంగా పరిష్కారం అనేటువంటిది దొరుకుతుందన్నమాట. లేదు అంటే కొన్ని బియ్యపు గింజలను మాత్రము ఒక పక్షుల కోసం పెట్టేసి తర్వాత ఒక చిన్న కుండలో వాటర్ అనేటువంటిది పెట్టాలన్నమాట. అది పక్షి అనేటువంటిది ఏదో ఒక పక్షి వచ్చి ఖచ్చితంగా ఆ గింజలను తినాలి. అలాగే ఆ వాటర్ కనుక తాగినట్లయితే ఆ రెండింటిని కనుక తీసుకొని కనుక మిగిలిపోయిన వాటిని మనం తీసుకొని వెళ్ళి శివాలయం వెళ్ళి దక్షిణ దిక్కుగా నిలబడి శివలింగం పైన ఆ మిగిలిపోయినటువంటి ధాన్యాన్ని పెట్టి శివునికి కనుక అభిషేకం చేసినట్లయితే ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే మనకు పితృదోషం నుంచి విముక్తి అనేటువంటిది బయటపడడం అనేది జరుగుతుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. మంత్ర సాధన ఛానల్కి స్వాగతం. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా